రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. కానీ ఒకే ఒక్క పంటకు మాత్రం గిట్టుబాటు ధర దక్కుతోంది. అదే గంజాయి. ఆ ఘనత మన చంద్రబాబు గారికే దక్కుతుంది. కేవలం గంజాయి మాత్రమే కాదు, డ్రగ్స్ నుంచి వీధి వీధిన బెల్ట్ షాపులు, వాడవాడల నకిలీ మద్యం దాకా రాష్ట్రాన్ని మత్తులో ముంచేస్తున్నారు. వీటిని అరికట్టాల్సిన వ్యవస్థలే అందులో భాగమవుతున్నాయని చెప్పడానికి అద్దంకి ఘటనే బెస్ట్ ఎగ్జాంపుల్. ఎక్కడైనా పోలీసులు గంజాయిని పట్టుకుంటారు, కానీ ఏపీలో మాత్రం గంజాయితో పారిపోతున్న పోలీసులను ప్రజలు పట్టుకుంటారు. ప్రైవేటు కారులో వెళుతున్న ఇద్దరు ఎస్ఐలు ఆటోను ఢీకొట్టడం, ఆటోలో ఉన్న ప్రయాణికులు తీవ్ర గాయాలు పాలు కావడం, ఎస్ఐలు నాగమల్లేశ్వరరావు, నాగరాజుతో స్థానికులు వాగ్వాదానికి దిగడం, కారు డిక్కీలో భారీగా గంజాయి, మద్యం బాటిళ్లు, బ్యాగులో డబ్బులు, పోలీస్ యూనిఫామ్ దొరకడం, ఆ ఎస్ఐలను స్థానిక టీడీపీ నేత తన కారులో తరలించడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ కేసులో పోలీసులు ఎంత అడ్డంగా దొరికిపోయారు అంటే ఒక్కొక్కరు ఒక్కో మాట చెప్తారు. ఎఫ్ఐఆర్లో ఆ ఇద్దరు ఎస్ఐలు చెప్పింది ఒకటి, ఆ తరువాత దర్శి డిఎస్పీ చెప్పింది ఇంకొకటి, ఆఖరిగా ప్రకాశం జిల్లా ఎస్పీ చెప్పింది మరొకటి. ఒకరేమో ఆసుపత్రికి వెళుతున్నామని అంటే, మరొకరు టెంపుల్ నుంచి వస్తున్నామని చెప్తారు. ఒకరేమో మార్గమధ్యంలో కనిపించిన అనుమానాస్పద వ్యక్తిని పట్టుకునే ప్రయత్నంలో ప్రమాదం జరిగిందని చెబితే, మరొకరు ముందుగానే ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తోనే పట్టుకున్నామని చెప్తారు. ఇలా పొంతనలేని వివరణలు ఇస్తూ అడ్డంగా దొరికిపోయారు. వాళ్ళు ఎలా దొరికిపోయారన్నది ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. సంతమంగళూరు ఎస్ఐ గారు, బల్లిగూడ ఎస్ఐ గారు వస్తూ ఉన్నారండి. సుమారు 5 గంటలకి ధర్మవరం దాటారు. ధర్మవరం దాటిన తర్వాత వచ్చేదంటే ఒక వ్యక్తి రోడ్డు పక్కన 2 వీలర్ పెట్టుకొని ఉన్నాడు. 2 వీలర్ పెట్టుకొని పోలీసు మామూలు ప్రైవేట్ వెహికల్ ఉన్నారు కదా, వీళ్ళు తీసి గబక్కలంటే ఏదో మోటార్ వేసేసి 2 వీలర్స్ వెళ్ళిపోయారు. 2 వీలర్స్ వెళ్ళిపోతాయి. ఏం జరిగిందంటే ఆ తర్వాత ఎందుకు వెళ్ళిపోయాడని చెప్పి దీని కార్తీకి ఆ మోటార్ చూస్తే ఆ మోటార్ వచ్చి కొంత గంజా పోతుంది. సుమారు ఎంత తూకం లేదు, 2 కేజీలు అని చెప్తున్నారు. అదేవిధంగా వచ్చిన ఫుల్ బాటిల్ ఉంది. ఈ 2 ఉన్నాయి. రెండింటిని కార్లో వేసుకొని వీళ్ళు అదనపుగా ముందు పైగా చేశారు. ఈ పోయే క్రమంలో ఏం జరిగిందంటే, కొంత దూరం మోటార్ వచ్చింది, స్పీడ్ వెళ్ళిపోతాడు. కారు కూడా స్పీడ్ పెంచారు. స్పీడ్ చేయనప్పటి నుంచి ఎదురుగా ఒక పక్కన ఒక మోటార్ బైక్ వచ్చింది. దాన్ని తప్పించిపోయి ఏం చేశారంటే వీళ్ళు ముందు కూడా ఆటో వెనక్కి బండిలో గాంజా ఉంది, ప్రైవేట్ వెహికల్ లో వస్తున్నారంటే అవును అందరికి తెలిసిన విషయం. వాళ్ళు ఆయన నుంచి టెంపుల్ నుంచి వస్తున్నారు, వాళ్ళు టెంపుల్ వెళ్ళారు, టెంపుల్ నుంచి వస్తున్నారు. వచ్చిన క్రమంలో మా ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి గాంజా, ఒక కేసుకు సంబంధించిన గాంజా మా వాళ్ళు సీజ్ చేశారు. గాంజా సీజ్ చేసిన గాంజా వెహికల్ లో ఉంది. ఆ లిక్కర్ బాటిల్ కూడా సీజ్ చేశారు, లిక్కర్ బాటిల్ కూడా వెహికల్ లో ఉంది. అయితే అది కూడా ఏంటంటే అనుకోని పరిస్థితి, ఒక అతను బైక్ నుంచి ఆపోజిట్ వెహికల్ రావడం, ఈవెన్ ఆటో కూడా ఆపోజిట్ వెహికల్ లో రావడం వల్ల ఇది తప్పించిపోయి దానికి అయింది తప్పితే అది కూడా వేరే విషయంగా కాదు. 108 కూడా ఎస్ఐనే కాల్ చేశారు. అండ్ వాళ్ళకి తెలిసిన వ్యక్తులు కూడా ఇక్కడ యాక్సిడెంట్ అయిందని చెప్పి వాళ్ళు తెలిసిన వ్యక్తులకు చెప్పి వెహికల్స్ కూడా తెప్పించారు. 108 వచ్చేంత వరకు చేసేంత వరకు కూడా ఎస్ఐలు అక్కడే ఉన్నారు. అండ్ ఇక్కడ స్టేషన్ నుంచి కూడా ఎస్ఐ అక్కడ వెళ్ళిన తర్వాత ఈ ముగ్గురు కలిసి ఆ క్షతగాతులు ఎవరికైతే ఇంజూర్డ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అంబులెన్స్ ఎక్కించడం జరిగింది. అంబులెన్స్ లో ఎక్కించి 108 లో హాస్పిటల్ పంపించడం జరిగింది. ఇక్కడ స్క్రీన్ పైన మనం చూస్తున్నాము, ఇదేమో గంజాయితో పారిపోతున్నటువంటి పోలీసుల్ని గ్రామస్తులు పట్టుకుంటే గ్రామస్తులపైన యాక్షన్ తీసుకోవాలంటూ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ కాపీకి సంబంధించింది ఆ కంప్లైంట్ కాపీ సార్ ఇది. ఇందులో ఆ ఇద్దరు ఎస్ఐలు ఏం చెప్తారంటే, వాళ్ళు ఏదో పని మీద వెళుతున్నట్టుగా చెప్పుకొచ్చారు. మరి డిఎస్పీ ఏం చెప్పారు, ఎస్పీ ఏం చెప్పారు? వీళ్ళు రాసినటువంటి కంప్లైంట్లో ఏం చెప్పారు? మేము అనగా సంతమాగులూరు ఎస్ఐ, బల్లికురువ ఎస్ఐలము, ఈరోజు మేము మా స్టేషన్స్ నందు ఉన్నాము. ఈరోజు సాయంత్రం సుమారు 4 గంటలకు బల్లికురువ ఎస్ఐ గారు వారి కుమారుడికి కడుపు నొప్పి ఉన్నది అని అద్దంకిలో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అని బల్లికురువ ఎస్ఐ గారు నాకు ఫోన్ చేసి పిలవగా నేను బల్లికురువ వెళ్ళాను. ఇది ఇంకా కథ అంతా చదువుకుంటూ వస్తే చాలా టైం పడుతుంది. మంచి స్టోరీ అల్లుకుంటూ వచ్చారు. ఇక్కడ డిఎస్పీ గారు ఇప్పుడు విన్నారు కదా, ఆయన ఏమంటారంటే, చేజింగ్ మనం చూస్తుంటాం కదా జేమ్స్ బాండ్ సినిమాలు, జేమ్స్ బాండ్ 007, గూఢచారి 116, గూఢచారి 117, రహస్య గూఢచారి, ఏజెంట్ గోపి, ఒకటే రెండా ఇట్లాంటి ఎన్ని సినిమాలు చూసాం. ఆ సినిమాలకు మించి చేజింగ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది అని మన డిఎస్పీ గారు చెప్తారు.
పాపం వెంటనే మన ఎస్పీ గారికి అసలు విషయం తెలిసినట్టుగా లేదు. ముందుగా అందిన సమాచారం మేరకు వాళ్ళు ఆ గంజాయి అమ్ముతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళారని చెప్తున్నారు. ఒకరేమో ఒక ఎస్ఐ కుమారుడికి బాగలేకపోతే వెళ్ళామని ఈ ఎస్ఐల్లో ఒకరు చెప్తారు. డిఎస్పీ ఏమో చేజింగ్లో జరిగింది ఈ ప్రమాదం అని చెప్తారు. ముందస్తు సమాచారంతోనే వెళ్ళారు వారిద్దరు అని ఎస్పీ గారు చెప్తారు. ముగ్గురు 3 రకాలుగా ఎవరి నోటికి వచ్చింది వాళ్ళు. అసలు వీళ్ళకు ప్లానింగే లేనట్టుంది. అదేదో సినిమాలో చెప్పినట్టు ఇది బిగినర్స్ మిస్టేక్ లాగా కనిపిస్తోంది. మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నట్టుగా ఏమాత్రం అనిపించట్లేదు. బిగినర్స్ మిస్టేక్ రాధిక అని ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, అది చాలా క్లియర్గా ఇక్కడ కనిపిస్తోంది. నిజంగానే వాళ్ళు 007లు అయితే, జేమ్స్ బాండ్లు అయితే, ఏజెంట్ గోపీలు అయితే, లేకపోతే గూఢచారి 116లు అయితే, గూఢచారి 117లు అయితే, మరి వాళ్ళు తప్పే చేయకపోతే వాళ్ళపైన ఎందుకు యాక్షన్ తీసుకున్నారు? వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నారు సార్. ఆ ఇద్దరు ఎస్ఐల మీద యాక్షన్ తీసుకున్నారు. ఇక్కడేమో పొగడ్తలతో ముంచెత్తారు, అద్భుతంగా చేజింగ్ చేశారని, సూపర్ స్టార్ కృష్ణ గారిని మించి చేశారని అద్భుతంగా పొగిడారు. ఇక్కడ చూస్తే ఏమో ఒకరికి విఆర్కు సంతమాగులూరు ఎస్ఐ, ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంకవరప్పాడు వద్ద ఇద్దరు ఎస్ఐలు ప్రయాణిస్తున్న వాహనం ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టి 3 క్షతగాత్రులు కావడం, సొంత కారులో గంజాయి రవాణా చేసిన ఘటనలో సంతమాగులూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావును పోలీసు ఉన్నతాధికారులు వేకెన్సీ రిజర్వ్ విఆర్కు పంపడం జరిగింది. మరొకరికి మెమో ఇవ్వడం జరిగింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, డిఎస్పీ ఎస్పీ చెప్పినట్లుగా ఆ ఇద్దరు ఎస్ఐలు జేమ్స్ బాండ్ 007 మాదిరిగా గంజాయి గ్యాంగ్ను పట్టుకునే ప్రయత్నం చేస్తే పోలీసు ఉన్నతాధికారులు ఏం చేయాలి? ఆ ఇద్దరు ఎస్ఐలని మెడల్స్తో సత్కరించాలి. కానీ ఇక్కడ అది జరగలేదు. ఒకరిని వీఆర్కి పంపారు, ఇంకొకరికి మెమో ఇచ్చారు. దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో ఒకసారి విందాం. అంటే జేమ్స్ బాండ్ మాదిరి 007 మాదిరి నిజంగానే ఎస్ఐలు ఆ మాదిరిగా ఈ ఎస్పీ చెప్తానట్టుగా, ఈ డిఎస్పీ చెప్తానట్టుగా నిజంగా ఆ మాదిరిగా చేసుంటే వాళ్ళకు నువ్వేం చేస్తావు? శబాష్ అని చెప్పి కొట్టి ప్రమోషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తావు. ప్రెసిడెంట్ మెడలు, గోల్డ్ మెడలు, ప్లస్ సీఎం మెడలు, ఇంకో మెడలు ఇచ్చే కార్యక్రమం చేస్తావు. కానీ నువ్వేం చేసినావు? ఒకవైపునేమో ఇవన్నీ చెప్తున్నావు. ఏమని చెప్తాడు ఎస్పీ? మేమే సమాచారం మేరకు రేడ్ చేశామని. డిఎస్పీ ఏమంటాడు? మా జేమ్స్ బాండ్లు ఇద్దరు రోడ్డు పక్కన అనుమానాస్పదంగా వ్యక్తి కనిపిస్తే ఆరా తీస్తే గంజాయి మూట వదిలి బైక్ పై పారిపోతుండగా, వీళ్ళు ఆరా తీస్తే వాళ్ళు గంజాయి మూట వదిలి బైక్ పై పారిపోతుండగా చేసి పట్టుకున్న కార్యక్రమం చేసిన. మరి ఇంత జేమ్స్ బాండ్లకు విఆర్ ఎందుకు ఇచ్చినారయ్యా? ఈయన యాక్షన్ ఏం తీసుకున్న చూపించు. విఆర్కు సంతమాగులూరు ఎస్ఐ, 4 పోలీసు అధికారులపై చర్యలు, కారులో గంజాయి రవాణా ఘటన. మరి ఎందుకు తీసుకున్నారు? మరి దగ్గర కానీ యాక్షన్ అగెయిన్స్ట్ కాప్స్ ఓవర్ గంజా లిక్కర్ కేసు. మరి ఎందుకు చేస్తున్నారయ్యా? చాలా అద్భుతంగా దొరికిపోతారు. మామూలుగా దొంగలు ఏదైనా దొంగతనం చేసినప్పుడు ఆధారాలు వదిలిపోతారట. మరి పోలీసులు కూడా ఈ రకంగా ఆధారాలు వదిలేస్తే ఇంత సులభంగా దొరికిపోతే ఎట్లా? టుడేస్ బిగ్ క్వశ్చన్ ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, గంజాయి డ్రగ్స్ నకిలీ మద్యానికి ఏపీని చంద్రబాబు గేట్వేగా మార్చేశారా? ఇదే అంశంపైన చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు వెంకటరెడ్డి కారుమూరి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, మధుసూదన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ రైతు విభాగం అధికార ప్రతినిధి, రజనీ గారు అడ్వకేట్ అండ్ అనలిస్ట్ మనతో పాటు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. మధుసూదన్ రెడ్డి గారు, రాష్ట్రంలో గంజాయికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో చెప్పారు అసలు గంజాయే లేకుండా చేస్తానని చెప్పి గేట్వేగా ఏమైనా మార్చేశారా? పోలీసులు సహకరించడం ఏంటి? పోలీసులు గంజాయితో పట్టుబడ్డం ఏంటి? యశో గారు, ముందుగా మీకు సాక్షి యాజమాన్యానికి, వీక్షిస్తున్న ప్రజలకి, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి శుభ సాయంత్రం. సార్, ఇప్పుడు ఈ గంజాయి విషయంలో మనం మాట్లాడేటప్పుడు ఒక బ్రహ్మానందం గారి ఒక చిన్న డైలాగ్ మనం గుర్తు చేసుకోవాలి సార్. ఒక జులై అనే సినిమాలో ఏముంటుంది? ఆయన జైల్లోకి వెళ్తాడు.
జైల్లోకి వెళ్ళినప్పుడు ఏం బా ఎందుకు జైల్లోకి వచ్చినావు అంటే ఒక తల్లి మాట నిజం చేశాను కాబట్టి నన్ను జైల్లో వేశారు. అంటే వాడు ఏడుస్తుంటే అన్నది అనుకుండా నాన్న బయట బాబు దగ్గర బూచోడు పట్టుకెళ్తాడంట. అందువల్ల ఆ మాటను నిజం చేయడం కోసం వాడిని ఎత్తుకెళ్తాడు. ఎత్తుకెళ్ళినప్పుడు వాడిని అరెస్ట్ చేస్తారు బ్రహ్మానందని. అప్పుడు జైల్లోకి వచ్చి ఆ మాట చెప్తాడు అనమాట. 2014-2019లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంది, గంజాయి ఏరులై పారుతుందని చెప్పని. గంజాయి ఏరులై పారుతుంది, నేను రాగానే ఫస్ట్ 100 రోజుల్లోనే గంజాయి రహిత రాష్ట్రంగా చేస్తాను అన్నాడు. ఆయన మాట సెకండ్ మాట పార్ట్ వదిలేశాడు, ఫస్ట్ పార్ట్ మాత్రం పెట్టుకుని దాన్ని ఇప్పుడు గంజాయి ఏరులై పారే విధంగా ఈరోజు బ్రహ్మానందం మాదిరి గంజాయి ఏరులై పారే మాదిరి చేస్తున్నాడు. ఇప్పుడు మీరు చూడండి సార్, ఇది అక్రమ రవాణా అని చెప్పడానికి లేదు సార్, దీన్ని అనుచరుల రవాణా అని చెప్పాలి. అనుచరుల రవాణా, అక్రమ రవాణా కాదు, ఇది అనుచరుల రవాణా. ఎక్కడికక్కడ పోలీసులు ఉంటారు. అదే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒకటి నేను ఈరోజు ఒక దినపత్రికలో చూశాను, శ్రీకాకుళం నుంచి తిరుపతికి రవాణా అవుతుంది. అవును సార్, మధ్యలో ఎక్కడ సార్ వీళ్ళ టాలెంట్ సార్ ఏంటి తిరుపతి ఏంటి, అదే వీళ్ళ టాలెంట్ ఏ విధంగా ఉందంటే, ఇప్పుడు వేరే వాళ్ళు అక్రమ రవాణా చేస్తే ఈ గంజాయి పట్టుకుంటారేమో అని చెప్పి పోలీసుల దగ్గర చేపిస్తున్నారు. అంటే పోలీసులు కూడా ఎందుకు చేస్తున్నారంటే సార్, వీళ్ళు ఈ నాయకులందరూ కూడా గంజాయికి ఈ యొక్క డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయారు సార్. వీళ్ళ ఎంపీలు అందరూ కూడా అడిక్ట్ అయిపోయి, ఆయనేమో మద్యాన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ని ఎగ్జామ్షన్ ఇవ్వమంటాడు, ఇంకొక ఆయనేమో ఇంకొకటి ఎగ్జామ్షన్ ఇవ్వమంటాడు, ఇంకొక ఆయన వచ్చి ఈ యొక్క గంజాయిని ట్రాన్స్పోర్ట్ని ఎగ్జామ్షన్ ఇవ్వమంటాడు. వీళ్ళంతా ఎగ్జామ్షన్ ఇవ్వమంటున్నారు కదా, నాయకులు చేస్తున్నారు కదా, మనం చేస్తే ఏమని చెప్పి పోలీసులు స్టార్ట్ చేశారు. పోలీసులు స్టార్ట్ చేసి పోలీసులే రవాణా చేస్తున్నారు. ఇది పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు పోలీసులు చేశారు అని చెప్పటానికి అదే డిఎస్పీ చెప్పింది కానీ ఎస్పీ చెప్పింది కానీ వింటే సార్, ఇప్పుడు పోలీసులు పట్టుకున్న తర్వాత వీళ్ళు డిఎస్పీ గారు చెప్పినట్టుగా, ఆ పోలీసులు చెప్పినట్టుగా మా వాళ్ళు చేసి పట్టుకున్నారు, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఏజెంట్ 770 లేకపోతే 007 అన్న మాదిరిగా వీళ్ళు నిజంగా చేసి పట్టుకొని ఉంటే, పట్టుకున్న వెంటనే ఆ గంజాయి ఇంత దొరికిందని చెప్పని వాళ్ళు రికార్డ్స్ పోలీస్ ఫైల్స్లోకి ఫైల్ చేయాలి, ఆ తర్వాత దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఇది ఆనవాయితీ. పోలీస్ ఫైల్స్లో ఫైల్ చేయకుండా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తే వాళ్ళకి దొంగలకి తేడా ఏముంది? ఖచ్చితంగా అది దొంగ. సరే పట్టుకున్నప్పుడు సరే పట్టుకొని ఎట్ట పట్టుకున్నారు, మరి యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్లో ఆ లోకల్గా ఉన్నటువంటి ప్రజలు దాన్ని పట్టుకొని ప్రజలు చూపించారు దాన్ని, ఈ అద్దంకిలో జరిగినటువంటి ఇన్సిడెంట్. ఇప్పుడు ఇటువంటి కేసుల్లో పోలీసులు అక్రమ రవాణా చేస్తున్నారంటే ఈ గంజాయి ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది మనం చాలా ఘోరమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం ఎదుర్కొంటాం సార్. అసలు ఇంకొక విధంగా చెప్పాలంటే సార్, శ్రీకాకుళం నుంచి వీళ్ళు చేసేటువంటి ఒక అక్రమ రవాణాలో ఒక బొలెరో వాహనాన్ని పట్టుకున్నారు సార్. బొలెరో వాహనం ఎట్ట పట్టుకున్నారంటే, బొలెరో వాహనం కూడా ఒక 2-వీలర్ని గుద్ది ఆ చెక్ చేస్తే బొలెరో వాహనంలో 300 కేజీలు గంజాయి ఉంది. దానికి ఏ స్టిక్కర్ ఉందో తెలుసా? హైకోర్టు స్టిక్కర్ ఉంది. హైకోర్టు స్టిక్కర్తో కూడా వీళ్ళు గంజాని ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితి ఇక్కడ ఉందన్నమాట. అదేవిధంగా కుప్పంలో సార్, కుప్పం సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చిత్తూరు జిల్లాలో కుప్పం నియోజకవర్గంలో కూడా గాంజాతో భయంకరమైనటువంటి గలావాలు జరుగుతున్నాయి, మడ్డలు జరుగుతున్నాయి, మానవంగాలు జరుగుతున్నాయి, దొంగలు జరుగుతున్నాయి అని చెప్పని వాళ్ళ నాయకులే, తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి నాయకులే జూలై 20వ తేదీ PGRSలో కలెక్టర్కి ప్రజా సమస్యల దీంట్లో కలెక్టర్కి అర్జీ ఇవ్వడం జరిగింది. అంటే వైఎస్ఆర్సీపీ మేము ఇవ్వలేదు సార్, తెలుగుదేశానికి సంబంధించినటువంటి మైనారిటీ నాయకులే కుప్పంలో విచ్చలవిడిగా కుప్పం నుంచి అటు తమిళనాడుకి, మన రాష్ట్రమే కాదు తమిళనాడు జరిపేస్తున్నారు, అదేవిధంగా ఇట్లా మన కర్ణాటకని జరిపేస్తున్నారు కుప్పం నుంచి, అక్కడి నుంచి ఎగుమతి చేసి. ఇది జరుగుతూ ఉంది. ఇక్కడ చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి ఒక దీంట్లో కుప్పంలో ఈ విధంగా కలెక్టర్కి వాళ్ళ తెలుగుదేశం నాయకులు ఫిర్యాదు ఇచ్చారంటే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం సార్, ఆయన పుట్టి పెరిగిన నియోజకవర్గం, అంటే రాజకీయంగా ఎదిగిన నియోజకవర్గం, వలస నియోజకవర్గం, పుట్టిన చంద్రగిరి నియోజకవర్గంలో అండి. ఆయన నిజంగా పుట్టి పెరిగిన నియోజకవర్గం, వలస నియోజకవర్గంలో ఆయనకి ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఒక ఫిర్యాదు. దీన్ని బట్టి చూస్తే గాంజా ఏ విధంగా ముందుకు పోతా ఉంది అనేటువంటిది మనం చెప్పాలి సార్. ఇప్పుడు గాంజాని గురించి మాట్లాడతారు సార్, అడుక్కోసారి మన హోమ్ మినిస్టర్ గారు గాంజాను పట్టుకున్నాం, గాంజా రహిత రాష్ట్రం చేస్తున్నాం అని చెప్పని చేస్తున్నారు సార్. ఈ 2 సంవత్సరాల పాలనలో వేల కేజీలు గాంజాని పట్టుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ 5 సంవత్సరాల పాలనలో ఆయన గాంజా పైన ఎంత ఉక్కుపాదం మోపారనేది మనం అందరికీ కూడా చెప్పాల్సిన అవసరం సార్.
ఆపరేషన్ ఆకర్షణ అనేటువంటి పేరుతో 2021లో 7,375 కేజీలు ఎకరాలు 299 గ్రామాల్లో ఉన్నటువంటి గాంజా సాగుని నిర్వీర్యం చేశారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా 21, 22లో 7,504 ఎకరాల గాంజాని నిర్వీర్యం చేశారు. అదేవిధంగా 22లో 1,93,000 కిలోలు గాంజాని నిర్వీర్యం చేస్తూ 133 కేజీలు హాషిష్ ఆయిల్ని కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. ఇటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమైనా జరిగిందా? ఇటువంటివన్నీ కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఏర్లై పడతా ఉంది నిజంగా. రైట్. వెంకటరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటనకి వెళ్ళినా, రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా వైఎస్ఆర్సీపీ వెంట లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి వెంట గంజాయి బ్యాచ్. చాలా సింపుల్గా చంద్రబాబు నాయుడు గారు ఒక ముద్ర వేస్తూ వస్తున్నారు. నిజానికి గంజాయి అంత విచ్చలవిడిగా ఉందా? మీ పార్టీ పైన పదే పదే గంజాయి బ్యాచ్ అని ముద్ర వేయడం వెనుక ఏంటి కారణం? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ ఈవినింగ్. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, ముందు ఆయన చేసేటటువంటి తప్పులన్నింటినీ అవతలాల మీదకి నెట్టేసేటటువంటి కార్యక్రమంలో ఒక పకడ్బందీగా వాళ్ళ మీడియా ద్వారానో లేదంటే ఆయనతో పాటు కలిసి ఉన్నటువంటి రాజకీయ పార్టీలను ఉపయోగించుకొని ఒక తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉంటాడు. మీకు చిన్న ఎగ్జాంపుల్, ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే అత్యంత అవినీతి పరుడు ఎవరని చెప్పి తెహల్కా ఎప్పుడో 20-25 సంవత్సరాల క్రితమే చెప్పింది చంద్రబాబు నాయుడు గారని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థి అవగానే 1,00,000 కోట్లు అని చెప్పి ఒక ముద్ర ఇస్తాడు. ఏది వాళ్ళున్న మీడియా ద్వారా. ఆఖరికి ఈడీ సిబిఐ దర్యాప్తుకు సంబంధించిన దాంట్లో ఆయన లక్ష్మీనారాయణ గారు ఒక ఈ ఛానల్ ఇంటర్వ్యూకి ఇచ్చిన దాంట్లో ఏం చెప్పాడు, 1,300 కోట్లు పెట్టుబడులకు సంబంధించిన దాంట్లో ఎంక్వైరీ నడుస్తూ ఉంది. అంటే అది ఏమన్నా క్విడ్ ప్రోకో జరిగిందేమో, 1,300 కోట్ల పెట్టుబడులు ఈయన చెప్పిందంతా 1,00,000 కోట్ల అవినీతి అని ప్రచారం చేశాడు. అట్లానే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ గంజాయి మద్యం విచ్చలవిడిగా ఏర్లై పారుతా ఉంటది కాబట్టి ఆయన ఏం చేస్తాడు, ఆయన మీద ఉన్న ముద్రని పక్కనాల మీద కేసేసి డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తాడు. మీరు అందుకనే ఏం చేశాడు, 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ఆ రోజు కూడా ఇదే కేంద్ర ప్రభుత్వం ఉంది, ఎందుకంటే ఆ రోజు కూడా నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి. సో ఆ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి చూడండి సార్, ఏదైతే ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ఏదైతే కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కితాబ్ ఇచ్చింది, ఎందుకు గంజాయిని నిర్మూలించిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ప్లేస్లో ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక పరిశీలకులను ఇక్కడికి పంపించి ఆంధ్రప్రదేశ్లో ఎలా నిరోధించారో చూడండి అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి ఎప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా. ఇదిగోండి గంజాయి నిరోధంలో ఏపీ టాప్. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా జాతీయ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు నివేదిక 2021లోనే కంట్రోల్ చేయగలిగాం. 2020 గంజాయి నిరోధంలో ఏపీ టాప్ అంటారు, చంద్రబాబు నాయుడు గారేమో ఫ్లాప్ అంటారు. నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గంజాయిని నిరోధించడంలో, గంజాయిని నిర్మూలించడంలో టాప్ పొజిషన్ లో ఉంటే ఈ రోజు గంజాయిని డోర్ డెలివరీ చేయడంలో టాప్ పొజిషన్ లో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చెప్పట్లా, మీ తిరుపతిలోనే సాక్షాత్తు గంజాయి డోర్ డెలివరీ చేస్తూ దొరికిపోయినటువంటి సందర్భం. స్విగ్గీ బాయ్ డెలివరీ గంజా ఎప్పుడు సెప్టెంబర్ 12, 2024 వీళ్ళు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి 3 నెలల్లోనే అప్పటికే గంజాయి డోర్ డెలివరీకి స్టార్ట్ చేశారు. గంజాయి డోర్ డెలివరీ ఇదిగోండి ఎన్టీవీ. గంజాయి డోర్ డెలివరీ స్విగ్గీ డెలివరీ బాయ్ అరెస్ట్. గంజాయి డోర్ డెలివరీ చేసిన స్విగ్గీ బాయ్ అరెస్ట్ చేసిన తిరుపతి ఈస్ట్ పోలీసులు 22 కిలోల గంజాయిని స్వాధీనం. ఏజెన్సీ ప్రాంతాల నుంచి తిరుపతికి తీసుకొచ్చే పరిచయస్తుల ద్వారా కిలోని 10,000 కొనుగోలు చేసి చిన్న చిన్న ప్యాకెట్లు చేసి 300 రూపాయల చొప్పున తిరుపతి రేణిగుంట ప్రాంతాల్లో విక్రయిస్తూ ఉంటాడు. యువతను మత్తుకు బానిసలుగా మారుతూ వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. అలవాటు పడ్డవారు ఫోన్ చేస్తే నేరుగా ఇంటికే తీసుకెళ్ళి ఇస్తున్నారు. జగన్ గారేమో సంక్షేమ పథకాలు నేరుగా ఇంటింటికి ఇస్తే వీళ్ళు గంజాయిని డోర్ డెలివరీ చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటి, మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో, ఇక్కడ మీ స్టేట్మెంట్ చూడండి సార్, 23/3/2024 నారా లోకేష్ గారు ఇచ్చిన స్టేట్మెంట్. అంటే అప్పటికి వీళ్ళు గవర్నమెంట్ రాల, ఎన్నికల ప్రచారంలో వాళ్ళు చెప్పింది, మన ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో గంజాయికి చెక్ పెట్టే బాధ్యత నాది. 100 రోజుల్లో మేము చెక్ పెట్టకపోతే మేము అసలు మొహం కూడా చూపించాం. ఇప్పుడు ఎవరికి చూపిస్తున్నారు మొహం? ఇప్పుడు మరి ఏ మొహం పెట్టుకొని మిమ్మల్ని మేము క్వశ్చన్ చేయాలి? ఏ మొహం? మీ మొహాన్నే కదా మేము అడగాల్సింది. ఇది నారా లోకేష్ గారి స్టేట్మెంట్. అయితే 1/5/2024 చంద్రబాబు నాయుడు గారు ట్వీట్, సరిగ్గా 100 రోజుల్లో గంజాయి డ్రగ్స్ మాఫియాలు ఆంధ్రప్రదేశ్ వదిలి పారిపోయేలా చేస్తా,
డ్రగ్స్ మహమ్మారి మీ బిడ్డల నిండు జీవితాన్ని నాశనం చేయకుండా మాఫియాలను ఉక్కు పాదంతో అణిచేస్తా. ఏపీలో తల్లిదండ్రులకి ఇది నా హామీ. అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులు అయిందో తెలుసా సార్? 804 రోజులు అయింది చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి. వీళ్ళు చెప్పింది 100 రోజుల్లో 704 రోజులు ఎక్కువైందా? 804 రోజులు అయింది. ఇప్పుడు గంజాయి ఏంటంటే డోర్ డెలివరీ. ఫోన్ చేస్తే మనకి మామూలుగా అయితే మధ్యమే ఎక్కడ డోర్ డెలివరీ ఉండదు, కానీ గంజాయి డోర్ డెలివరీ అవుతుంది ఆంధ్రప్రదేశ్ లో. వీళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో చూడండి, 30/4/2024 గంజాయి డ్రగ్స్ మాదక ద్రవ్యాల నిర్మూలనకు 100 రోజుల్లో కఠిన చర్యలు చేపడతాం, అవసరమైతే మరింత కఠిన చట్టాలు తీసుకొని వస్తాం కూటమి మేనిఫెస్టోలో హామీ. బాగా కఠినమైన చట్టం ఏం తెచ్చారో తెలుసా? ఎవడు కావాలంటే ఆడు, ఎంత కావాలంటే అంత, పోలీసుల్ని దగ్గరుండి అమ్మిస్తాం. ఇది వీళ్ళు తెచ్చిన చట్టం. పోలీసుల్ని దగ్గరుండి ఎందుకు అమ్మిస్తారని నేను ఆ మాట మీకు చెబుతున్నా అంటే, అద్దంకి నియోజకవర్గంలో కాదు సార్, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో కొంతమంది పోలీసులు, నేను మళ్ళీ అందరు పోలీసులు అంటున్నా, నిజాయితీ గల పోలీసులు చాలా మంది దీంట్లో ఉన్నారు. ఎవరైతే ఈ రెడ్ బుక్ కి అలవాటు పడి చంద్రబాబు నాయుడు గారు ఈ తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా పనిచేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారో ఆ పోలీసుల గురించే మాట్లాడుతున్నా. వాళ్ళు పోలీసు చొక్కా వేసుకొని మరి గంజాయి అమ్ముతున్నారని నేను ఆరోపణ చేస్తున్నా. ఎందుకు నేను ఆరోపణ చేస్తున్నా అంటే, ఈ రోజు ఈ గంజాయికి సంబంధించిన దాంట్లో అద్దంకిలో జరిగింది ఇది పెద్ద మాఫియా, పొలిటికల్ పోలీస్ మాఫియా జరిగింది అక్కడ. అది జరిగింది ఒకటి, ఏదైతే వాళ్ళు ఏదో చేజింగ్ లో ఉన్నారు, పట్టుకున్నారు, వాళ్ళు ఈర్లకొండ అనేటటువంటి ప్రాంతంలో గంగమ్మ తల్లి దేవాలయం దగ్గర వీళ్ళు ఏదైతే ఒక పార్టీ చేసుకున్నారు, దాంట్లో అనేక మంది ఎస్ఐలు, అనేక మంది సిఐలు, అంతకు పై స్థాయి అధికారులు, ఏదైతే గొట్టిపాటి రవికుమార్ పిఏగా ఉన్నటువంటి కుక్కపల్లి శ్రీనివాసరావు ఇతను కూడా దానికి అటెండ్ అయ్యాడు. అటెండ్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ గంజాయి అక్కడ నుంచే తీసుకొని వచ్చారు. అక్కడ తాగారా లేదా మనకు తెలియదు. అక్కడ నుంచి కారులో తీసుకొని వచ్చారు. తీసుకొని వస్తున్న సందర్భంలో కారులోనే మళ్ళీ మందు దాగి, అక్కడ మందు తాగారు, కారులో కూడా మందు తాగుతా వస్తున్నప్పుడు ఆటోని గుద్ది బలుపు ఎక్కువయ్యి, ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే, బలుపు ఎక్కువయ్యి పోలీసులు మనల్ని ఎవడరా చేసేది అనేటటువంటి బలుపు ఎక్కువైపోయి కారు గుద్దిన వెంటనే కింద స్థానికులు వీళ్ళని ఏంటంటే కారు అదే ఆటోని గుద్దారు కదా, గుద్దగానే ఈ కారులో నుంచి దిగారు. దిగంగానే స్థానికుల మీద వీళ్ళు ప్రవర్తించినటువంటి బూతులు, ఏంట్రా మీరు ఆటో ఎందుకు మా ఎదురుగా వస్తుంది, ఆటోను గుద్ది మళ్ళీ వీళ్ళే రుబాబు చేశారు. చేసినటువంటి సందర్భంలో స్థానికులు ఎక్కువ గుమ్ముగూడారు. అది ఆటోకు 3 చక్రాలు ఎందుకున్నాయని కూడా అడిగారు. వాళ్ళు ఏదైనా అడుగుతారు, ఎందుకంటే మనకి మద్యము గంజాయి రెండు కలిపి కదా. దీని తర్వాత ఇక్కడ సిఐ పాత్ర చాలా కీలకం. ఎమ్మట్నే వీళ్ళు ఫోన్ చేశారు. స్థానిక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అద్దంకి మండలం ధర్మవరం విలేజ్కి సంబంధించినటువంటి చాగంటి రాజేంద్ర అనేటటువంటి తెలుగుదేశం నాయకుడు వీళ్ళ దగ్గరకు వచ్చాడు. వీళ్ళిద్దరు ఎస్ఐలను ఎక్కించుకొని వెళ్ళిపోయారు. పేర్లతో సహా అంత డీటెయిల్డ్ గా చెప్పేస్తారు. కారు సార్, నేను చెబుతున్నా. దట్టు మళ్ళీ ఎవరైతే అక్కడ అద్దంకి సిఐగా ఉన్నాడో ఆ సిఐ వాళ్ళ మీద, అక్కడ ఉన్నటువంటి స్థానికుల మీద ఉపయోగించినటువంటి భాష నిజంగా కూడా ఎలా ఈ రోజు పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని అంత దారుణాలకు ప్రవర్తిస్తున్నారనడానికి ఆయన ఉపయోగించినటువంటి భాష. వాళ్ళు వీడియోలు తీస్తుంటే వీడియోలు ఎవరు తీసినా లోపలేస్తా, ఇక్కడ నుంచి వెళ్లకుంటే స్టేషన్కు తీసుకుపోతా. ఇది నేను చెప్పట్లేదు సార్, ఈనాడు దినపత్రికలోనే వచ్చింది. ఈనాడు దినపత్రికలో 20 ఆగస్టు వచ్చినటువంటిది. పోలీసు నోటి దురుసు ఎంత పని చేసింది, ఆటోని ఢీకొట్టడమే కాకుండా ఆపై ప్రశ్నించిన వారిపై రుబాబు, అద్దంకి సమీపంలో ఘటనపై ఉన్నతాధికారులు విచారణ రాసి వాళ్ళు రాశారు క్లియర్ గా. సిఐ సుబ్బరాజు వ్యవహరించిన తీరు అంటే, వాళ్ళు వీడియోలు తీస్తుంటే మిమ్మల్ని లోపలేస్తా అని సిఐ బెదిరించాడు. నీ 2 ఎస్ఐలు అక్కడ, నీ పరిధిలో ఉన్నటువంటి 2 ఎస్ఐలు ఏదైతే వాళ్ళు ఒళ్ళు నోరు తెలియకుండా ప్రవర్తించి మద్యం తాగి గంజాయి కొట్టి గంజాయి ఒక 5 కేజీలు బాక్స్ తీసుకొని వెళ్తుంటే నువ్వు సిఐ మధ్యలో బ్రోకరేజం చేస్తున్నాడు. వచ్చి అక్కడ సార్ సిఐ అయితే సిఐ లాగా ప్రవర్తించాలి. వచ్చి అక్కడ అంటే ప్రశ్నిస్తే వాడు కేసులు పెడతారా? ప్రశ్నించిన వాళ్ళ మీద లోపలేస్తారంటావా? ఎంతమంది లోపలేస్తావా? నిన్ను లోపలేసే రోజు ఖచ్చితంగా ముందు ఉంటది. మీరు గంజాయి అమ్ముతున్నారా? ఒకప్పుడు ఎవరన్నా పెట్టుకోమండి, ఆ కేసుల గురించి ఒక విషయం నేను చెప్తున్నాను వైష్ణవ్ గారు. ఒకప్పుడు ప్రజలు ఎవరన్నా గంజాయి అమ్ముతుంటే పోలీసులు పట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఉల్టా పోలీసులు గంజాయి తీసుకొని వెళ్తుంటే ప్రజలు పట్టుకున్నారు. బా అద్భుతం, ఇది కదా మంచి ప్రభుత్వం అంటే.
దీని కదా మన మంచి ప్రభుత్వం అనేది. సిగ్గుండాలి. దీనికి సంబంధించి ఏదో ఎస్పీ ఒక రకంగా మాట్లాడతాడు, డిఎస్పీ ఒక రకంగా మాట్లాడతాడు. వాళ్ళు పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ వెంటనే మానవతావాదంతో వాళ్ళు 108 కి ఫోన్ చేశారంట. ఇందాక జేమ్స్ బాండ్ అని జగన్ గారి ఊరికెళ్ళా ఎఫ్ఐఆర్ కాపీలో కంప్లైంట్ ఇస్తాం కదా ఎఫ్ఐఆర్ ముందు. ఆ కంప్లైంట్ లో వాళ్ళు ఇచ్చింది ఏంటి, ఏదైతే వాళ్ళ అబ్బాయికి బాగాలేదని ఎస్ఐ ఫోన్ చేస్తే ఈ ఎస్ఐ వెళ్ళాడని. వెళ్ళంగానే ఇక్కడ చూడండి సార్, అక్కడ దారిలో ఎస్ఐ ఒక్క నిమిషం, రోడ్డు పక్కన ఒక వ్యక్తి మోటార్ సైకిల్ ఆపుకొని మోటార్ సైకిల్ పై సంచి పెట్టుకొని ఉన్నాడు. ఆ వ్యక్తి వయసు సుమారు 23 సంవత్సరాలు ఉంటుంది. మమ్మల్ని చూసి సంచి అక్కడే పడవేసి మోటార్ సైకిల్ను తీసుకొని అద్దంకి వైపు పారిపోతున్నాడు. బల్లికొరవ ఎస్ఐ నాగరాజు గారు వెంటనే కారు దిగి సంచిలో ఏముందో చూడగా గంజాయి ప్యాకెట్ మరి ఒక ఫుల్ బాటిల్ బీరు చూడగా అసలు ఎంత విచిత్రంగా ఉండే. వీళ్ళేమో సివిల్ డ్రెస్ లో ఉన్నారు, వాడేమో నిజంగా గంజాయి పట్టు పెట్టుకుంటే వాడి వెహికల్ నెంబర్ ఏంది, అసలు ఈ వాళ్ళు ఎలా గుర్తుపడతారు? కారులో ఆ రూట్ లో ఎన్ని కార్లు వెళ్తా ఉంటాయి రోజు? ప్రైవేట్ కారు, ప్రైవేట్ కారు, సివిల్ డ్రెస్ లో ఉన్నారు. ఒక వ్యక్తి సంచి పెట్టుకొని ఉండగా ఇది చూసాడంటే ఎంత చూడండి. కారు దిగి సంచిలో ఏముందో చూడగా కారు దిగి ఎమ్మంటే బల్లికొరవ ఎస్ఐ. ఇక్కడ బల్లికొరవ ఎస్ఐ మీద మీరు విఆర్కి ఎందుకు పంపించాలి? బల్లికొరవ ఎస్ఐని ఇద్దరు ఎస్ఐలు అక్కడ ఉంటే ఒక సంతమాగులూరు ఎస్ఐనే ఎందుకు మీరు విఆర్కి పంపించి ఇతనికి ఛార్జ్ మెమో ఇచ్చారు? రెండు మీరు వేయాల్సింది సస్పెండ్ కదా, విఆర్ కాదు కదా. ఎందుకు ఒకరిపైన యాక్షన్ తీసుకుని మంత్రి అండదండలు, మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన బల్లికొరవ ఎస్ఐకి మంత్రికి లింక్ ఉంది. మంత్రి పార్టీ చేసుకున్నారు, వీళ్ళంతా కలిశారని అంటున్నారు. గ్రానైట్ మాఫియా గురజాల నియోజకవర్గానికి సంబంధించిన ఒక సిఐ వచ్చాడు. దీనికి దర్శి నియోజకవర్గానికి నేను పేరు కూడా తెలుసు, ఫోటో కూడా ఉంది, నేను పేరు రివీల్ చేయదలుచుకోవాలా. గురజాల నియోజకవర్గానికి సంబంధించిన సిఐ కూడా ఈ పార్టీకి వచ్చాడు. అంతకుముందు అతను దర్శి నియోజకవర్గంలో ఎస్ఐగా పనిచేశాడు. ఇదంతా ఒక మాఫియా. అక్రమంగా గ్రానైట్ ని వివేకానంద రెడ్డి హత్యలో ఈ గూగుల్ టేక్అవుట్ ఏదో పైకి తెరపైకి తీసుకొచ్చారు కదా, మరి అది ఇక్కడ పనిచేయదా? గూగుల్ పనిచేయదు కదా, ఆంధ్రప్రదేశ్ ఆఫ్ లో ఉంటుంది, ఆఫ్ మోడ్. ఆంధ్రప్రదేశ్ లో పనిచేయదు అది. ఆంధ్రప్రదేశ్ తీస్తే ఎవరెవరు ఎస్ఐలు ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, తెలిసిపోతాయి కదా. గూగుల్ గీగుల్ ఏం పనిచేయదు, ఓన్లీ గంజాయే పనిచేసింది. అందుకనే కదా ఈ రోజు ఇప్పుడు ఈ విధంగా ఒక రాష్ట్రంలో గంజాయిగా సార్ దాటిపోయింది స్టేజ్. సాక్షాత్తు ఎంపీనే డ్రగ్స్ తీసుకొని పట్టుబడితే ఇంకా డిస్కషన్ అయింది ఈ రాష్ట్రంలో. సాక్షాత్తు వాళ్ళ ఎంపీ కేసీఆర్ చిన్ని అనుచరులు అమ్మిస్తున్నారు, భద్రాచలం నుంచి తీసుకొని వచ్చని చెప్పి సాక్షాత్తు వాళ్ళ ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాసరావు మాట్లాడాడు. మొన్న ఆగస్టు 3వ తారీఖున ఏదైతే స్పీకర్ గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు చేసినటువంటి వ్యాఖ్యలు, విశాఖపట్నం పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లో రాత్రి వేళల్లో విద్యార్థులు గంజాయి తాగుతున్నారనే విషయాలు తనిఖీలో వెల్లడవటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారంటే అయ్యన్న పాత్రుడు గారు. గంజాయి సరఫరాదారులు సమాచారం తానే స్వయంగా ఇస్తానని దమ్ముంటే పోలీసులు పట్టుకోమన్నాడు. ఎందుకు పట్టుకుంటారు పోలీసులు? ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో గంజాయి లేదనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎవరు చెప్పారు సార్? ఇదిగోండి, ఇది 21వ తారీఖు వచ్చిన పత్రికల్లో వచ్చింది. 20వ తారీఖు వెళ్ళి కలెక్టర్కి ఎవరో కలెక్టర్ సుమిత్ కుమార్ కంప్లైంట్ ఇచ్చారు. టీడీపీ మైనార్టీ నాయకులు అత్తుబాయ్, ఫిరోజ్ బాయ్, అన్సర్ బాయ్, జిలానీ, దూది ఆకుల భాష, బాబుబాయ్, రఫీ వీళ్ళందరూ తదితరులు వెళ్ళి గంజాయి, హన్సు, గుట్కా, డెండ్రైట్ సొల్యూషన్ వంటి ప్రమాదకర వ్యసనాలు కుప్పంలో ఎక్కువైపోయినాయి. కుప్పంలో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో. సార్ మీరు అంటే నాకు తెలిసినంత వరకు అక్కడ కూరగాయలు పండించి వాటిని కార్గోలో విదేశాలకు పంపించే స్థాయి టెక్నాలజీని, ఆ విజన్ ని చంద్రబాబు నాయుడు గారు గంజాయి గురించి మాట్లాడారు. ఈశ్వర్ గారు, ఈ రోజు రాష్ట్రంలో ఏ పంట పండే పరిస్థితిలో లేదు. ప్రభుత్వం ఏ పంట వేయొద్దు అంటది, వరి వేయొద్దు అంటది, పొగాకు వేయొద్దు అంటది, మామిడి వేయొద్దు అంటది. ఏ కూరగాయలు పండిస్తున్నా దానికి గిట్టుబాటు ధర ఉన్నటువంటి పరిస్థితి. రేపొద్దున ఏం చేయాలి? ఇప్పుడు విమానాశ్రయం కట్టి కుప్పంలో ఈ గంజాయిని ఏమైనా ఎక్స్పోర్ట్ చేయాలేమో. కూరగాయలు ఎక్స్పోర్ట్ కాదు, ఈ గంజాయిని ఎక్స్పోర్ట్ చేయాలేమో. వీళ్ళు తీసుకొని వచ్చి సిగ్గు లేకుండా మళ్ళీ వీళ్ళు విమర్శలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గంజాయి బ్యాచ్ అది ఇది అంటారా? ఎవడు గంజాయి బ్యాచ్? నీ పోలీసులు గంజాయి బ్యాచ్, నీ తెలుగుదేశం వాడు గంజాయి బ్యాచ్, నీ కుప్పంలో నీ తెలుగుదేశం వాళ్ళే గంజాయి అమ్ముతున్నారు. ఇది కదా గంజాయి బ్యాచ్ అంటే. సాక్షాత్తు నీ తెలుగుదేశం వాళ్ళే కంప్లైంట్ ఇచ్చారు మీ గంజాయి బ్యాచ్ గురించి. మీ ఎంపీ డ్రగ్స్ తీసుకొని పట్టుబడ్డాడు. ఎవరు డ్రగ్ బ్యాచ్? మీ ఎంపీ కేసీఆర్ చిన్ని అమ్మిస్తున్నాడని చెప్పి సాక్షాత్ మీ కొలిక్పూడి శ్రీనివాసరావే ఆరోపణలు చేసినటువంటి నేపథ్యం. మరి ఎవరిది ఈరోజు గంజాయి బ్యాచ్? ఎవరిది గంజాయి పార్టీయో? ఈ వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కుమారుడైనటువంటి లోకేష్ సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్, ఇది చూసి చూడనట్టు వదిలేయడమా గంజాయి ఇంతలా జరుగుతుంటే, లేకపోతే తన పార్టీ నాయకుల్ని, అనుచరుల్ని, కార్యకర్తల్ని ఈ గంజాయి రవాణాలోకి దింపి వాళ్ళంతా ఆర్థికంగా బలోపేతం చేయటమా? రజనీ గారితో మాట్లాడదాం. రజనీ గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మీరు ఫాలో అయ్యి ఉంటారు. అందులో ఆయన తీసుకున్న అంశంలో గంజాయి అంశం ఒకటి. నిజంగా రాష్ట్రం గంజాయికి గేట్వేగా మారిందా?
సార్ ఏ ప్రాబ్లం అయినా ఏ కేసు అయినా జగన్ గారు టచ్ చేయక ముందు, జగన్ గారు టచ్ చేసిన తర్వాత ఆ వేరియేషన్ మాకు బాగా కనపడుతుందండి. గతంలో గాదె సాయి కృష్ణ విషయంలో కూడా ఆయనే స్వయంగా వస్తే ఆ కేసు కదలడం కాదు సుమా, పరిగెట్టేసిందండి. ఆ రోజు రాత్రికే ఎఫ్ఐఆర్ కట్టేసినారు. అప్పటికి దగ్గర ఒక 20-30 రోజుల నుంచి ఆ తల్లి అదే సిఐ చుట్టూ తిరుగుతూ ఉంది. ఆ సిఐని విఆర్ లోను పెట్టలేదు, ఆ సిఐని సస్పెండ్ చేయలేదు. ఆ సిఐ మీద యాక్షన్ తీసుకోకపోగా ఆ సిఐ గారే ఆ మహిళ మీద యాక్షన్ తీసేసుకునే తరుణం ఆసన్నమైనప్పుడు అదే చెప్తారు చూడండి, కష్టకాలంలో భగవంతుడు మానవ రూపంలో ఏదో ఒక రూపంలో వస్తాడు ఆ కష్టాన్ని తీర్చడానికి అన్నట్టుగా ఆ బాధితుల తరపు నుంచి గాదె సాయి కృష్ణ గారి విషయంగా కృష్ణలంక వెళ్ళడం ఆ కేసుని కుదిపిందండి. తద్వారా ఇవాళ రోజు మేము ఎంతో మంది మాట్లాడామండి, మనము ఎన్నో మార్లు డిబేట్ లో చర్చించుకున్నాం. కానీ ఎప్పుడైతే జగన్ గారు టచ్ చేసినారో, జేమ్స్ బాండ్ అన్నారో, సో ఆ కేసు ఇక కదలడం కాదు సుమా, పరిగెడుతుందండి. ఎక్కడ దాకా పరిగెడుతుందంటే, ఒకటి జగన్ గారు అన్నట్టుగా ఇస్తే ప్రమోషన్ అయినా ఇవ్వాలా, బీఆర్ లో ఎలా పెట్టారు అని ఇస్తే ప్రమోషన్, ఎస్ సార్, ఇస్తే ప్రమోషన్ ఇవ్వాలా, లేకపోతే గంజాయికి సంబంధించిన యాక్ట్ ప్రకారం 3 నెలలు జైల్లో వేయాలా, విఆర్ లో పెట్టడం. ఇవి కూడా చిన్నపాటివండి. గంజాయి కేసు అంటే చిన్న చితకది కాదండి. కేజీ పైన 2 కేజీల పైన ఎక్కువ దొరికితే ఎంఆర్ఓ సమక్షంలో లేకపోతే ఎవిడెంటరీగా పంచనామా చేసి పట్టుకోవాల్సినటువంటి గంజాయిని ఆకతాయిగా మూట చుట్టి తీసుకొచ్చేసినారా. స్పెషల్ స్క్వాడ్ ఏదైతే పాపం ఇందాక ఆ అధికారుల గురించి చెప్పినారో, అంటే అదేదో సినిమాల్లో చెప్తారు చూడండి, వకీల్ సాబ్ లో శరణాదేవి గారు ఏదైతే అదైందని పక్షిరాజా లాగో లేకపోతే జై బజరంగ బలి లాగో ఏదైతే అదైందని ఫాస్ట్ గా చేసి పికప్ చేసి ఇట్లా పట్టుకున్నారా అండి? ఎవరికి చెప్తారు కథలు? అంటే జడ్జి గారిని, అంటే ఎఫ్ఐఆర్ అండి మా లాంటి వాళ్ళు క్లయింట్స్ తో రాపిచ్చేసినారు అంటుంటారు. లేదు, క్లయింటే కావాలని కోర్టుని తప్పుదారి పట్టించుంటారు. సరే పోని, పోలీసులు స్వయాన బల్లికుర ఎస్ఐ గారి కొడుక్కి కడుపు నొప్పని రాయడం ఏంటండి? ఎంత దారుణం! అంటే మీరు ఎవరిని మోసం చేస్తున్నారంటే న్యాయస్థానాలనే. ఈ ఎఫ్ఐఆర్ చదవబోయేది గౌరవ జడ్జి గారే కదండి. జడ్జి గారి వీక్ పాయింట్ అనమాట. అంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారా న్యాయస్థానాల్ని? అంటే బల్లికురవ ఎస్ఐ గారి కొడుకు కడుపులు నొప్పి అనేటప్పటికి ఫాస్ట్ గా వెళ్ళిపోతారు. అంత ఫాస్ట్ గా వెళ్ళిపోతుండగా కూడా రోడ్డు పక్కన అనుమానంగా ఆగి ఉన్న బైకును చూసినామని చెప్పడం ఏంటండి కథలు? సరే, ఆ కథ చెప్పినారనుకోండి, తర్వాత అంటే ఎదురుగా ఒక బైక్ మీద వస్తున్న వాడిని అతన్ని ఏమన్నా చేసేస్తాడేమో, యాక్సిడెంట్ అయిపోతుందేమో అని అటుగా తిప్పగా ఇటుగా వచ్చి అటుగా ఆటోలో కొట్టేసుకుందంట. అంటే అక్కడ కూడా ఎస్ఐ గారు కావాలని కొట్టలేదట. ఎవరో పసివాడిని కాపాడబోయి, ఎవరో బైక్ మీద వెళ్తున్న వాడిని కాపాడబోయి ఇటుగా తిప్పడం వల్ల ఆటోకి డ్యామేజ్ జరిగింది, ఏదో చిన్నపాటి ఇబ్బందులు ఏవో జరిగినాయట. అంటే మీరు ఎవరిని మోసం చేస్తున్నారంటే, ఏ న్యాయస్థానానికి కట్టుబడి ఉంటానని మాట ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారో ఆ న్యాయస్థానాన్ని తప్పుడు ఎఫ్ఐఆర్ రాసినటువంటి గౌరవ పోలీసు వారు మోసం చేస్తుంది రాష్ట్ర ప్రజల్ని కాదండి, న్యాయస్థానాన్ని. గౌరవ న్యాయస్థానాల వారు గుర్తించాలా. అన్ని కంప్లైంట్లు చైనా ఫోన్ కే చాట వార్తమంతా రాసినారే, సిర్ఫ్ 2 లైన్ ఈ కేసులో, సిర్ఫ్ 2 లైన్. 2 ఎస్ఐలు ఉన్న కేసులో డ్రైవర్ ఆఫ్ కార్ అని కేసు రాసి క్లోజ్ చేయడానికి ఏమంటారండి? కేల్కతం దుకాణం బంద్ అనే కదా. డ్రైవర్ ఆఫ్ కార్ అట. అక్కడ ఉండే వాళ్ళని అడిగినా చెప్తారు ఆ ఎస్ఐ గారి పేరు, గుర్తులు, వాళ్ళు మాట్లాడిన మాటలు. సరే పోనీయండి, అక్కడ ఉండే ఎస్ఐలట ఏదైతే గాయపడిన వాళ్ళని కాపాడడానికి వెళ్ళారంట. వాళ్ళు ఏమన్నా డాక్టర్లా? కాదు కదా. పోనీ ఒకరెవరన్నా కాపాడడానికి వెళ్ళినా ఇంకొకరు ఆ కారు దగ్గర వాళ్ళు చేసి పికప్ చేసి సెక్యూర్ చేసినటువంటి గంజాయికి కాపలా గాయాలా? అదేంటి చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే యాత్రికులలాగా అక్కడ ఉండేటటువంటి సాధారణ పౌరులు పీస్పేట ఇసిరేసినట్టు ఇసిరిస్తున్నారు. మరి గంజాయి కాపలా గాయాలే, కాయలేదే, ఎందుకు పారిపోయినారు? డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఉండిపోతారు, దొరికిపోతారనా? లేకపోతే గంజాయి ఎక్కడి నుంచి తెచ్చారు? అంటే గంజాయి సార్ మీరు అంటున్నారు పోలీసులు స్మగ్లింగ్ చేస్తున్నారు, ఇంకోటి నాకు అవి కానీ తెలియదు. కానీ పెంచలయ్య అని ఒక నెల్లూరులో ఒక కమ్యూనిస్ట్ భావజాలం గల వ్యక్తి ఈ పోలీసుల మధ్య సమక్షంలో జరుగుతుందని ఎవిడెంటరీగా నిరూపిస్తాను అంటూ పోరాటం చేస్తే గంజాయి తాగిన వాళ్లే ఆ పెంచలయ్య గారిని దారుణంగా చంపేసినారట. అంటే ఎస్ఐల దగ్గర పెంచలయ్య సవాలు విసిరితే గంజాయి తాగిన వాళ్ళకి ఎలా తెలుస్తుందండి? ఎవరన్నా చేస్తే ఎస్ఐలు చేయాలా పెంచలైతో? ఏమిరా మా గురించి మాట్లాడతావా అని ఎన్కౌంటర్ చేసి పడేలా? అవలేదే. అంటే చేతులకి మట్టి అంటకుండా గంజాయి తాగిన వాళ్ళు పెంచలైని చంపేసినారా? ఎవరికి చెప్తున్నారు కథలు? అక్కడ ఉండే నెల్లూరు వాసులకు చెప్తున్నారా? అమాయకమైన రాష్ట్ర ప్రజలకు చెప్తున్నారా? ఏమో మరి ఆ కుటుంబానికి ఏదో ఆర్థిక సాయం చేసేసినట్టున్నారు, కేసు క్లోజ్ అయిపోయిందండి.
ఆ గంజాయి తాగిన వాళ్ళు ఎవరు? వాళ్ళకి పెంచలేకి ఏంటి ద్రోహం? సో ఇలాంటివి చూస్తూ ఉంటే మొన్న మధ్య ఒక ప్రెస్ మీట్ లో హోమ్ మినిస్టర్ గారిని ఒక ప్రశ్న అడిగినారండి, బహుశా పేరు మీరే చెప్పాలా. ఏమని అడిగినారంటే పటమట పిఎస్ లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నటువంటి ఒక పెద్ద వ్యక్తి, కేరళకి సంబంధించినటువంటి ఒక స్మగ్లర్ ని పట్టుకున్నారు కదండి, అతని గురించి సోహెల్ అండి, అతని గురించి మీకు ఏమన్నా తెలుసా అంటే ఆవిడ చక్కటి చిరునవ్వుతో ఆవిడ ముఖాన్ని అలా పక్కగా డీజీపీకి చూపించేసింది కదండి. ఎవరా సోహెల్, ఎన్ని కేజీల గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు? ఏమండి, పోలీస్ స్టేషన్ లో దొంగలు తప్పించుకుంటే వింత అండి, ఆ పోలీస్ స్టేషన్ మొత్తాన్ని సస్పెండ్ చేసి పడేస్తారు తెలుసా అండి. స్మగ్లర్ ఏమీ లేదండి అక్కడ ఉండే ఒక కానిస్టేబుల్ మీద కాదండి, హోమ్ గార్డ్ మీద యాక్షన్ తీసుకున్నారటండి. హోమ్ గార్డ్ అంటే హోంమంత్రి గారికి తెలుసా ఇంత పెద్ద కేసు ఇక్కడ నడుస్తోందనే విషయం? హోంమంత్రి గారికి తెలుసా? సార్ దీంట్లో హోంమంత్రి గారు అంటే పక్కకు చూస్తుంటే అమాయకంగా ఆమె నవ్వుతున్నటువంటి నవ్వు, ఆ పక్కకు చూసే విధానం ఏంటో అసలు అర్థం కావట్లేదు. హోంమంత్రిగా వ్యవహరించినట్టుగా కనపడట్లేదు, అక్కడ చాలా అమాయకంగా కనిపించారు. అవును సార్, ఆ ఎక్స్ప్రెషన్ మాత్రం నేను నా లైఫ్ టర్మ్ మర్చిపోనండి. చక్కటి చిరునవ్వుతో సోహెల్ అంటే ఎవరో వాళ్ళ కుటుంబ సభ్యుడు అనుకుంటుంది, ఒక పెద్ద స్మగ్లర్ అండి, ఒక పెద్ద స్మగ్లర్. అరే అంత పెద్ద స్మగ్లర్ ని పట్టకదేస్తే హోమ్ మినిస్టర్ గారి దృష్టిలో పెట్టాలి కదండి. అదేమన్నా కేజీనా 2 కేజీనండి, కొన్ని వేల కేజీల గంజాయి లారీ ద్వారా స్మగ్లింగ్ చేస్తూ దేశం దాటిస్తే వాడేమన్నా పుష్ప2 అనుకుంటుందా? చక్కటి చిరునవ్వుతో ఆవిడ స్మైల్ చేయడానికి నాకేమైతే అర్థం కాదు. మేడం గారు ఎప్పుడు ప్రెస్ మీట్లు పెడతారు కదా, ఈ 2 ఇష్యూల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? పోలీసులు గంజాయి కారులో తీసుకెళ్తూ పట్టుబడిన కేసు పైన కానీ, లేకపోతే సాయి కృష్ణ అంశంలో కానీ, బూడిద కానీ గంజాయి కానీ ఆమె ఎందుకు మాట్లాడరు? సార్ ఇక్కడ ఆవిడ ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఆవిడ దొరికిపోగా ప్రభుత్వాన్ని కూడా ఇరికిచ్చే పరిస్థితిలో ఉందండి. ఇవాళ రోజు గౌరవ ఎస్పీ గారు తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో, ఆయన ఉద్యోగాన్ని కూడా పణంగా పెట్టాడని చెప్పాలండి. ఎందుకంటే అక్కడ VR లోకి పంపిస్తే దొంగ దొరికినట్టు, VR లోకి పంపించకుండా రేపు ఒంగోలులో ఒక బాంబు పేలుడు ఘటన జరగగానే మీ మీడియా మొత్తం అటుగా డైవర్ట్ అయిపోతే ఇటుగా కేసును తారుమారు చేసేయచ్చు. కానీ మన పోలీసులు చేసినటువంటి తప్పుని పొదుగూకులు కాపాడటం ఏంటి? మొన్నటి రోజు కూడా ఒంగోలులో ఎవరో ఎస్ఐని సస్పెండ్ చేస్తే ఎమ్మెల్యే గారు ఇమీడియట్ గా VR లోకి పంపించిన వాడిని మళ్ళీ తీసుకొచ్చారట. అంటే పోలీసుల మీద రాజకీయ నాయకుల పెత్తనం ఏంటి? ఒకవేళ నిజాయితీగా విధులని నిర్వహించాల్సినటువంటి పోలీసులు కూడా అలా కట్టేయడం కరెక్ట్ కాదండి. ఇవాళ ఆయన తీసుకున్న డెసిషన్ డ్రైవర్ ఆఫ్ కారు, లేకపోతే ఎవరైతే పబ్లిక్ మీద NDPS కేసు కట్టారండి, NDPS కేసు పబ్లిక్ మీద కడతారా? అంటే మేము కారు తీసుకువెళ్తుంటే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వారి మీద కేసు కట్టండి. అవేమన్నా 10 పేర్లు రాసినారండి? ఇప్పుడు VR లోకి పెట్టడం ద్వారా NDPS ద్వారా 3 నెలలు జైల్లోకి వేస్తారా, లేకపోతే ప్రమోషన్ ఇచ్చి సత్కరిస్తారా? ఈ 2 ఆప్షన్లో గౌరవ ఎస్పీ గారు రాష్ట్ర ప్రజలకు విధిగా సమాధానం చెప్పాలా. దీంట్లో వారి పోలీసులే బాధ్యులు కాబట్టి హోమ్ మినిస్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టాలా. మా ఎస్ఐలు పాప అమాయకులండి, ఏమీ తెలియదండి ఇలాంటివి కూడా మాట్లాడొచ్చు. కానీ ఆమెను కూర్చోబెడితే మళ్ళీ చక్కటి చిరునవ్వుతో అలా తల తిప్పేస్తుందేమో, అన్ని ప్రశ్నలు ముందే చెప్పాలా, రిపోర్టర్లు అడిగే పేపర్లు కూడా లీక్ అయితే బెటర్ కదా. అలా టక్ మన సోహెల్ అంటే సోహెల్ లీక్ అవడానికి ప్రెస్ మీట్లు మేడం. సార్ అయితే ప్రశ్నలు కొంచెం ఏమవుతారో ముందు రోజు ఇస్తారు కదా స్క్రిప్ట్ రావు. స్క్రిప్ట్ ప్రకారం ఆ సోహెల్ ఎవరో ఆవిడకి తెలియదండి, చాలా పెద్ద స్మగ్లర్. అతని ద్వారా రాష్ట్రం అంతా గంజాయి విచ్చలవిడిగా ప్రబలిపోయింది. సో నేనేమంటున్నానంటే హోమ్ మినిస్టర్ గారి బాధ్యతగా రాజీనామా చేయాలని చెప్పలే గానీ గౌరవ హోమ్ మినిస్టర్ గారిని టకా ప్రశ్నలు అడిగి రిపోర్టర్లు కూర్చొని వీటన్నిటిని లైవ్ లో అడిగి కడిగి పడేయాలండి. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తుంది పోలీసులే ఈ పనులు చేస్తుంటే ఇక పోరగాళ్ళని ఏం కంట్రోల్ చేస్తారండి? వీళ్ళే పని చేస్తుంటే అంటే ఏదో గట్టే చేను వేస్తుందన్న సామెత ఉంటుంది చూడండి. ఆ మాదిరిగా కాపాడాల్సినటువంటి మీరే ఈ రోజు స్మగ్లింగ్ చేసేస్తుంటూ రాష్ట్రాలు దాటిచ్చేస్తుంటూ కేసుల్లో మీరే ఉండు. సరిగా దాన్ని టెస్ట్ చేస్తున్నారా, టేస్ట్ చేస్తున్నారా? ఆ దరిద్రం ఏంటయ్యా బాబు, మీరు ఏమైనా ట్రాన్స్ఫర్ చేయమంటే టేస్ట్ చేశారా దొరికిపోయారా అనే పరిస్థితి అయితే నెలకొనిందండి. ఖచ్చితంగా దీని మీద హోమ్ మినిస్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టాలా, రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సీఎం గారు బాధ్యత వహించాలా. రైట్ మధుసూదన్ రెడ్డి గారు, నకిలీ మద్యం కానీ ఈ బెల్ట్ షాపులు కానీ ఇది ఒక ఆర్థిక వనరుగా ఈ టీడీపీకి మారిపోతుందనేది, గంజాయిని కూడా ఒక ఆర్థిక వనరుగా చూస్తున్నారా? ఖచ్చితంగా ఇది ఆర్థిక వనరు ఇస్తారు టీడీపీ వాళ్ళకి. ఎందుకంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా 2014-2019 ఉన్నప్పుడు ప్రివిలేజ్ కమిషన్ ఫీజులు తగ్గిస్తూ అవును ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక వనరులు క్రియేట్ చేశాడు. మద్యం దీంట్లో ప్రివిలేజ్ 5,000 కోట్ల రూపాయలు దానికి డైరెక్ట్గా
అదేవిధంగా 4,000 ఖజానాకు రావాల్సింది మళ్ళీ ఇచ్చేస్తారు. 4,000 మద్యం షాపులు, 4,000 బెల్ట్ షాపులు, 4,000 పర్మిట్ రూములు అన్నీ పెట్టి అది ఒక 20,000 కోట్లు. టోటల్గా 20,000 కోట్ల రూపాయలు 14-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కార్యకర్తలకి అతని జోబీలోకి దోచుకున్నటువంటి పరిస్థితి. ఇది ఆదాయ వనరు అప్పుడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి సోషల్ మీడియా ఎక్కువైపోయింది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా ఏం చేయాలనేటువంటి పరిస్థితిలో ఆయన ఏం చేశాడంటే నాణ్యమైన మద్యం ఇవ్వడానికి డైరెక్ట్గా ఆయన షాపులు పెట్టడం స్టార్ట్ చేశాడు. ఏది ములకల చెరువులో. మీరు మొన్న కూడా చెప్పారు ఎంసీ అంటే ములకల చెరువు అని చెప్పని. అప్పుడు నాకు అర్థం కాలేదు. అదే ఎంసీని స్టార్ట్ చేశాడు. అంటే ఎక్కడ స్టార్ట్ చేశాడంటే సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి మీకు తెలిసి ఉంటుంది. ఆయన చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితమైనటువంటి ఒక వ్యక్తి. తెలుగు కాంగ్రెస్ పార్టీలో ఇద్దరిని చంపేసి అతను జైలుకి పోతే 14 సంవత్సరాలు జైలు శిక్ష పడితే హైకోర్టులో జిల్లా కోర్టులో అతనికి చంద్రబాబు నాయుడు రాగానే అతనికి బయట తీసుకొచ్చినటువంటి పరిస్థితి. క్షమాభిక్ష పెట్టి బయట తీసుకొచ్చాడు ఆయన. ఇప్పుడు ఆ ములకల చెరువులో ఇది స్టార్ట్ చేసింది. దాంట్లో 1,000 కోట్లు దోచేశారు. ఇప్పుడు జనాల్లో జరిగేటువంటి ఈ యొక్క మద్యంలో ప్రతి 3 బాటిల్కి ఒక బాటిల్ ములకల చెరువులో చేసేటువంటి అక్రమ మద్యంలో తయారు చేసేటువంటిది అనేది అర్థమైపోయింది. ఇప్పుడు పట్టుబడిన తర్వాత నెక్స్ట్ ఈ తెలుగుదేశం పచ్చ చొక్కాల వాళ్ళకి వేరే ఆదాయ వనరు తగ్గిపోయింది. మెయిన్ లీడర్స్ ఏమో గ్రావెలు, ఇసుక అవన్నీ కూడా దందాలు చేస్తున్నారు. ఇక సాధారణ కార్యకర్తలకి అందరికీ కూడా ఇసుక, గ్రావెలు, మట్టి ఇవ్వలేదు కదా, గ్రానైట్ దందాలు ఇవ్వలేదు. కాబట్టి లో లెవెల్కి వచ్చే కానీ ఖచ్చితంగా ఏదో ఒక ఆదాయ వనరు కావాలి వాళ్ళకి. దాంట్లో ఆదాయ వనరులో భాగంగా ఈ రోజు ఈ యొక్క గాంజాని ముఖ్య ఆదాయ వనరులుగా చేసుకుంటున్నారు. ఇది నేను చెప్పింది కదా సార్, వాళ్ళ కొలుకుపూడి శ్రీనివాసరావు గారు చెప్పిందే, ఎంపీ గారే చేస్తున్నారని చెప్పిందే. మనం బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. రైట్, కంక్లూడ్ చేయండి. తెలుగుదేశం పార్టీ 2014-19 మధ్య ఉన్నప్పుడు కూడా ఇలా చేసింది. అయితే ఇంత బరి తెగించలే. మరి గంజాయి ఆ రోజుల్లో కూడా గంజాయి ఉంది. 2014-19 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కూడా గంటా శ్రీనివాసరావు గారు అయ్యన్న పాత్రుడు డైరెక్ట్ గా బహిరంగంగానే మాట్లాడుకున్నారు. మంత్రి పదవుల్లో ఉండి మాట్లాడుకున్నటువంటి సందర్భం మనం చూసాం. ఇప్పుడు ఏంటంటే గ్రామ స్థాయిలో వీధికి విస్తరించేశారు. ఇప్పుడు బెల్ట్ షాపులు ఎలా విస్తరించారో ఈ రోజు గంజాయి చాక్లెట్ల రూపంలో, అదే విధంగా చిన్న ఏదైతే గుళికల రూపంలో దొరుకుతుందని చెప్పి వాళ్ళ పత్రికలోనే వస్తా ఉన్నాయి. కొన్ని చోట్ల కిరాణా షాపుల్లో, కొన్ని చోట్ల పాన్ షాపుల్లో కూడా దొరుకుతుందని చెప్పి ఇది ఖచ్చితంగా వాళ్ళకి ఆదాయం అన్నారు. ఎందుకు? మట్టి, ఇసుక, బుసక, అదేవిధంగా గ్రావెల్ మాఫియా, లేదంటే పేకాట స్థావరాలు, నకిలీ మద్యం, గంజాయి, ఇవి కొన్ని చోట్ల చికెన్ షాపుల దగ్గర నుంచి కిరాణా షాపుల దాకా ప్రతి దగ్గర నెల మామూలు వసూలు చేయటం. ఇలా అప్పుడు తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వం అంటే వెన్నుపోటు ప్రభుత్వం దీన్ని ఆదాయ వనరుగా పెట్టుకుంది. రేపొద్దున గంజాయి ప్లేస్ ఇంకా డ్రగ్స్, ఆదాయం. ఓకే, మీ ఆదాయం కోసం యువత జీవితాన్ని నాశనం చేస్తారా? తెలుగుదేశం పార్టీకి కావాల్సింది అదే కదా. వెన్నుపోటు పార్టీకి ప్రజలను వెన్నుపోటు పడవాలి, వాళ్ళని చంపేయాలి. లేదంటే నకిలీ మద్యం అని తెలిసి ములకల చెరువులో నకిలీ మద్యం 1000 బెల్ట్ షాపులు ఆల్రెడీ తంబాలపల్లి నియోజకవర్గంలో ఉన్నాయని చెప్పి వాళ్ళ ఈనాడు పత్రికలోనే రాస్తే జయచంద్రారెడ్డి ఎక్కడున్నాడు ఈరోజు? దర్జాగా ఆయన విదేశాల్లో ఎంజాయ్ చేసి మొన్నే బయటకు వచ్చి బెయిల్ చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి బెయిల్ ఇప్పించినాక సేఫ్గా ఆయన వచ్చి బెంగళూరులో ఎంజాయ్ చేస్తున్నాడు. మొలకల చెరువు బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి జయచంద్రారెడ్డి. మరి దీంట్లో చంద్రబాబు నాయుడు గారికి వాటా లేకపోతే, వాళ్ళకు వాళ్ళకి సంబంధించినటువంటి మంత్రులకు కానీ దీంట్కి సంబంధం లేకపోతే ఎందుకు జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేయాల? మీరు ఎక్కడో ఉన్న వాళ్ళందరినీ మీరు పట్టుకొని వచ్చి అరెస్ట్ చేస్తారే, సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితే అరెస్ట్ చేస్తారే, మరి మొలకల చెరువు మద్యం బ్రాండ్ అంబాసిడర్ ఎందుకు అరెస్ట్ చేయాలి? మొలకల చెరువు నుంచి ఇబ్రహీంపట్నం దాకా ఎవరో పట్టుకోరు. రవాణా ఎంత ఈజీగా జరిగిపోతుంది. సరే, 1000 చెక్ పోస్ట్ ఉండవు, ఎక్కడా పోలీసులు తనిఖీలు చేయరు. 1000 బెల్ట్ షాపులు ఒక నియోజకవర్గంలో నడుస్తున్నాయి. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో తంబాలపల్లి నియోజకవర్గంలో. అంటే ఇంకేంది ఇది? కుప్పంలోనే మీకు గంజాయి అమ్ముతున్నారని తెలుగుదేశం వాళ్ళే కంప్లైంట్ చేస్తే పరిస్థితి అంత దారుణంగా ఉంది, అర్థమవుతుంది కదా. కాదు, ఇక్కడ ఈ విషయంలో మనం ఒకటి మాత్రం అప్రిషియేట్ చేయాలి పోలీసులు. అది గంజాయి అని ఒప్పుకున్నందుకు. టాల్కం పౌడర్ అని చెప్పాలి, సంతోషం. మనం అది గంజాయి కాదు, టాల్కం పౌడర్ అని చెప్పి ఏం చేసేవాళ్ళండి మీరు? ఏమైనా చేయగలిగారు ఈశ్వర్ గారు? తేడా తెలీదా సార్? అవునండి, మీరు అని తిరిగి చూస్తారు. అప్పుడు అది టాల్కం పౌడర్ అంటే లేదు, ఇట్లా వస్తారు టాల్కం పౌడర్ గంజాయి తింటారు అన్నారు కదా, నువ్వు చూస్తావని. అందుకని వాళ్ళు ఒక విషయం అయితే గంజాయిని ఒప్పుకున్నారు. దాంట్లోనే 2 కేజీలు రాశారు. 2 కేజీలు రాసినందుకు సంతోషం. లేదు అది టాల్కం పౌడర్ గంజాయి కాదని చెప్తే ఏం చేసేవాళ్ళు మీరు? సో ఇది రెండు. నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ గురించి కూడా ఒక మాట మాట్లాడతాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఆధారాలు లేకుండా మాట్లాడరు. విత్ ఎవిడెన్స్, జీవో కాపీలు కానీ, బడ్జెట్ పత్రాలు కానీ, ఆర్బీఐ ఇచ్చినటువంటి నివేదికలు కానీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవి కానీ, విత్ పేపర్ ఎవిడెన్స్, వీడియో ఎవిడెన్స్లతో మాట్లాడి ఈ రోజు విత్ వీడియో ఎవిడెన్స్ వేసి ఏదైతే ఏ పోలీసు ఏ విధంగా దాంట్లో వ్యవహరించారో చెప్పారు. మీకు దమ్ముంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన దానికి సంబంధించి వచ్చి హోంమంత్రి గారిని కానీ
డీజీపీ రాష్ట్రంలో ఉన్నాడో లేదో ఎవరికి తెలియదు. ఆయన పేరు హరీష్ కుమార్ గుప్తా అని మనలాగా కొంతమందికి రోజు టీవీలో వచ్చే వాళ్ళకి తెలిసింది. ఎందుకంటే డీజీపీ పేరు ఏందని అడిగితే మనకి తెలియకపోతే బాగుండదు కాబట్టి మనం తెలుసుకోవాలి కాబట్టి అంతవరకే తప్ప ఏ రోజన్నా ఈ ఇన్సిడెంట్లు జరుగుతుంటే డీజీపీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడండి. లేడు. జగన్ గారు పర్యటనకి వెళ్తుంటే మాత్రం పొలం అని మగ మంత్రులు ఆడ మంత్రులు ఇద్దరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి జగన్ గారిని తిట్టడానికి ముందు 2 రోజుల ముందు వాళ్ళ మీడియాలో, తర్వాత ఇప్పటికి 26 నెలల్లో 29 ప్రెస్ మీట్లు సుదీర్ఘంగా తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో పెట్టారు. మిగిలిన నాయకులతో మాట్లాడిన సందర్భాలు ఎక్కడికన్నా వెళ్ళి మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్ అవి వేరు. కనీసం 20 ప్రెస్ మీట్లకైనా అవతల వైపు నుంచి ఏదైనా సమాధానం వచ్చిందా? తిడతారు కదా రేపు సైకో ఉల్టా అదే కదా. ఈ పోలీస్ ఏంది, కథ ఏంది, ఆ గంజా ఎక్కడి నుంచి వచ్చింది కాదు సార్, గంజా ఎక్కడి నుంచి వచ్చినప్పుడు ఏం చెప్పాలి కదా. రైట్ సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా హామీలు ఇచ్చారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అన్ని ఏవేవి హామీలు నెరవేర్చారు, ఏవేవి హామీలు నెరవేరలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి 23లో ఇచ్చినటువంటి హామీలు మాత్రం గుర్తున్నాయి, కానీ 24లో ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు ఏవి గుర్తులేకపోవడం అనేటువంటిది చాలా దారుణం సార్. నిజంగా ఆయన నారా ప్రకటన చెప్పాలి ఆయన చంద్రబాబు నాయుడు గారిని. ఆయన 23లో ఆయనకి బెయిల్ ఇచ్చినటువంటి ఒక అధికారిని మాత్రం గుర్తుపెట్టుకొని అతనికి ఈ రోజు పదవి ఇచ్చాడే కానీ మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కానీ, విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు కానీ, యువతకి ఇచ్చినటువంటి హామీలు కానీ ఏవి కూడా నెరవేర్చలేని పరిస్థితి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు హామీలు ఏ విధంగా గుర్తుపెట్టుకున్నారు మనం అందరూ. రైట్. థ్యాంక్ యూ సార్ మధుసూదన్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, అలాగే రజనీ గారు. థ్యాంక్ యూ మ్యామ్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.